ఓకే. ఏదైతే పవర్ సంబంధించినటువంటి విషయంలో ఛత్తీస్‌గఢ్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగినాయి అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక కమిషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్‌గా నరసింహారెడ్డి గారిని మరి కమిషన్ చైర్మన్‌గా నియమించినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆ కమిషన్ ఇటీవల ఒక లేఖను సంబంధించినటువంటి విచారణకు రావాల్సిందిగా కేసీఆర్‌కి ఒక లేఖను రాయడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న ఆ కమిషన్ సంబంధించినటువంటి ఎవరైతే నరసింహారెడ్డి ఉన్నారో నరసింహారెడ్డిని ఉచ్చరిస్తూ ఆయనకు ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు, ఈ కమిషన్ అసలు దేనికి పనికిరాదు, ఈ కమిషన్ను విచారించేటువంటి ఈ సంబంధించినటువంటి ఈ చైర్మన్ పదవిలో మీరు ఉండేటువంటి అర్హత కూడా మీకు లేదు అన్నటువంటి వ్యాఖ్యలను ఆ జస్టిస్ని ఆయనను పట్టుకొని అన్నటువంటి మాటలు కొంత వివాదాస్పదం అవుతా ఉన్నాయి. దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఉన్నటువంటి కమిషన్ ఏర్పాటు చేయలేదు పవర్ సంబంధించినటువంటి విషయంలో 80,000 కోట్ల స్కామ్ సంబంధించినటువంటి దానిపైన విచారణకు రమ్మంటే కేసీఆర్ రావట్లేదు, కనీసం ఉత్తరంలో అయినా కనీసం స్పందించినటువంటి దాఖలు కనబడట్లేదు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ప్రధానంగా మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించాల్సిన ప్రజాప్రభుత్వంలో మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ రాజ్యాంగంకి లోబడి ఉండాలి. ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక జ్యుడిషియల్ కమిషన్, ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జి గౌరవనీయులు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని ఆయన గౌరవంగా న్యాయానికి ధర్మానికి ప్రతీకగా అని చెప్పే మన ప్రభుత్వం ఆయనని ప్రత్యేకంగా పిలిచింది. ఇద్దరు జడ్జిలను, కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ గారిని, అదేవిధంగా విద్యుత్ సంస్కరణల మీద, విద్యుత్ లోపాల మీద జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు కుటుంబము వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణలో జరిగిన అనేక పోరాటాల్లో వాళ్ళ కుటుంబంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. నరసింహారెడ్డి గారి జీవితంలో ఆయన ఒక సింపుల్ న్యాయవాదిగా ప్రారంభించి, అంత పెద్ద భూస్వామ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా సాధారణ మధ్యతరగతి జీవితం నుంచి ప్రారంభించి ఒక హైకోర్టు పాట్నా జడ్జిగా, సుప్రీంకోర్టులో కూడా సీనియర్ న్యాయవాదిగా ఉండడమే కాకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మొత్తం భారతదేశంలో మొత్తం ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించి సివిల్ సర్వీస్ అందరికి సంబంధించిన అపెక్స్ బాడీ క్యాట్ మొత్తానికి భారతదేశానికి చైర్మన్గా పనిచేసిరంటే ప్రతిభ ఉంది, అర్హత ఉంది, త్యాగనీతి ఉంది కాబట్టి ఆయన ఆ పదవిలో పెట్టింది. అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా. ఆయన భావజాలం వేరైపోయినప్పుడు కూడా ఆయన ప్రతిభను గుర్తించి ఇప్పుడున్న ప్రభుత్వము ఆయనకి ఇస్తే, జస్టిస్ నరసింహారెడ్డి గారు ఎవరనేది చాలామందికి, ఆయన తెలంగాణ ఉద్యమంలో పాత్ర చాలా కీలకమైంది, చాలామందికి తెలియదు. ఆయన డీడీ కాలనీలో ఉంటారు. ఈ స్టీఫెన్ రవీంద్ర అనేటోడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతమైన ఉస్మానియా విద్యార్థుల మీద, లేడీస్ హాస్టళ్ల మీద పడి ఒక దమనకాండ చేస్తుంటే మార్నింగ్ వాకింగ్కి జస్టిస్ నరసింహారెడ్డి గారు వెళ్తారు. ఆయన ఇల్లు డీడీ కాలనీలో ఉంటుంది, క్యాంపస్ దగ్గర. వెళ్ళినప్పుడు మొత్తం పోలీస్ కంచెలు లేడీస్ హాస్టళ్ల మీద పడి పోలీసులు దమనకాండ చేయడము, మొత్తం 14 హాస్టళ్లలో పోలీసులు 1000 మంది ఉంటే అది చూసి ఆయన సుమోటోగా కేసు తీసుకొని అప్పుడు మా అందరి ప్రాణాలు కాపాడిన వ్యక్తి. లేకపోతే అసలు ఫైరింగ్ దాకా వెళ్ళే పరిస్థితి ఉండే. అదేవిధంగా ఉస్మానియా లేడీస్ హాస్టల్ మీద పోలీసులు పడి దమనకాండ చేసినప్పుడు శ్రీకృష్ణ కమిటీ అనేది, జస్టిస్ శ్రీకృష్ణ అనేటోడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ దుగ్గల్ అనేటోళ్ళు ఈ ఉద్యమాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, మీడియాని ఎట్లా మేనేజ్ చేయాలని ఒక రహస్యమైన చాప్టర్ పెట్టిర్రు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమాన్ని స్టడీ చేయండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నివేదిక ఇవ్వమంటే ఈ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అనేది ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషను, ఒక దుగ్గల్ ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అణచాలి, విద్యార్థులను ఎట్లా అణచాలి, ఇక్కడ ఉన్న మీడియాని ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పి ఒక రహస్యమైన నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ఇమీడియట్గా సుమోటోగా ఒక సుప్రీంకోర్టు జడ్జికి, ఒక హైకోర్టు జడ్జి ఇమీడియట్గా విచారణ ఇవ్వడంతో మొత్తం భారతదేశంలోనే ఉన్న న్యాయ కోవిధుల్లోనే ఒక డిస్కషన్ అయింది. అప్పటి వరకు జస్టిస్ శ్రీకృష్ణ అంటే ఒక గొప్ప పేరుండే మొత్తం భారతదేశ వ్యాప్తంగా. అట్లాంటిది జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ప్రలోభాలకు లోపడి దుగ్గల్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేసిన దమనకాండతోటి మొత్తం భారతదేశంలో ఉన్న న్యాయ కోవిధులకు అందరికీ అర్థమైంది, ఈ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయట్లేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అణచడానికి పనిచేస్తుంది అర్థమయ్యేసరికి తప్పనిసరి పరిస్థితులలో ఆ సీక్రెట్ చాప్టర్ బయటపెట్టారు. దానివల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర కోరిక అనేది ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చింది. లేకపోతే ఆ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఆ సీక్రెట్ చాప్టర్ కనుక బయటకు రాకపోతే తెలంగాణలో ఒక రణమేధం జరిగేది,
69లో జరిగినట్టు పోలీసులు ఎంతోమంది విద్యార్థులను చంపేటోళ్ళు. మేము నరసింహారెడ్డి గారు ఆ కేసు బయట పెట్టకపోతే, ఆ శ్రీకృష్ణ కమిషన్ యొక్క దురాగతాన్ని బయటకు పెట్టకపోతే మా ఉస్మానియా విద్యార్థులు చాలామంది చనిపోయారు. కాబట్టి జస్టిస్ నరసింహారెడ్డి గారికి తెలంగాణ పట్ల, తెలంగాణ సమాజం పట్ల ఉన్న నిబద్ధతను ఎవరు ప్రశ్నించలేరు. ఆయన ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికి కూడా కష్టపడి మధ్యతరగతి జీవిలాగా ఈ రోజుకు కూడా ఒక మామూలు రైతులాగా జీవిస్తాడు. అలాంటి వ్యక్తి నిబద్ధత ముందు కేసీఆర్ అనే వ్యక్తి భయపడుతున్నాడు. ఎందుకంటే జస్టిస్ నరసింహారెడ్డి గారు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు, నిజాయితీగా ఉంటారు. నేను ఆ కమిషన్ ముందుకు పోతే నేను చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి అనుకుంటున్నారు. కాసేపు నరసింహారెడ్డి గారిని పక్కకు పెడదాం, ఈ ఒక జడ్జి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేసిన కమిషన్కి చట్టబద్ధత ఉంటేనే వేస్తుంది కదా. కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన నదులకి నరక నేర్పిన అపర భగీరథుడు, 80,000 పుస్తకాలు చదివిన ఎంఏ పొలిటికల్ సైన్స్ పిహెచ్డి చేసిన అతను, ఎంఎస్సి పొలిటికల్ చేసిన మరి ఇంత పెద్ద మేధావి ఒక మామూలు జడ్జి ముందు హాజరు కావడానికి తెలంగాణ జాతిపిత, తెలంగాణ బ్రహ్మ, తెలంగాణ మహాత్ముడు అని పేరు పెట్టుకొని పాటలు రాయించుకున్నాడు కదా. ఎందుకు హైకోర్టు జడ్జి గారు జస్టిస్ నరసింహారెడ్డి గారు కమిషన్ ముందు రావడానికి భయపడుతున్నాడు అంటే ఖచ్చితంగా తప్పు చేసిండు. ఆయన తప్పు చేయకపోతే ఎక్కడికైనా వస్తాడు. ఒక రాజ్యాంగాన్ని ధిక్కరించడము, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని ధిక్కరించడం అంటే ఈయనకి రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రజాపాలన మీద గౌరవం లేదు, డెమోక్రసీ మీద గౌరవం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి అసలు డెమోక్రసీలో ఉండకూడదు. ఇలాంటి వ్యక్తినే మనం సీఎంగా ఎంచుకున్నందుకు సిగ్గుపడాలి. ఆయన ఇమీడియట్గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అసెంబ్లీకి రాడు ఆయన, కానీ బయటకు వచ్చి అరుస్తుంటాడు. అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా తప్పు చేయకపోతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన నీ ముందు బచ్చా అని ఉంటావు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే తప్పు చేసిండు కాబట్టి. తప్పు చేయని వాళ్ళు ఎవరు భయపడరు. జస్టిస్ నరసింహారెడ్డి సార్ కమిషన్ ముందుకైనా వస్తారు, లేకపోతే ఎలాంటి కమిషన్కైనా వస్తాడు. కేసీఆర్ నేను రాను తూచ్ అంటున్నాడు అంటే కేసీఆర్ దొంగ అని తనకు తానే చెప్తున్నాడు. ఒకవేళ కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయకపోతే ఇప్పటికైనా నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు హాజరు కావాలి, జస్టిస్ ఘోష్ గారి కమిటీ ముందు హాజరు కావాలి. కరెంటుని 3 రూపాయలకు యూనిట్ దొరుకుంటే 10 రూపాయలకు యూనిట్ కొన్న ప్రభుత్వం ఛత్తీస్గఢ్ తోటి 10,000 కోట్ల రూపాయల పబ్లిక్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఎక్స్చేకర్కి లాస్ చేసిరు. అదేవిధంగా 50,000 కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చిర్రు, 80,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిర్రు. కరెంటు తీగల్ని కుదవబెట్టిన గనుడిన, కరెంటు స్తంభాలు కుదవబెట్టిండు, కరెంటు తీగలు కుదవబెట్టిండు, ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లని కుదవబెట్టిండు. ఇలా కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగుల కిడ్నీలు, గుండెకాయలు కూడా కుదవబెట్టిండు. ఇలా బిల్డింగులు, మన విద్యుత్ సౌధ ఏపీఎస్సీబీ గతంలో ఉండే, ఇలా ట్రాన్స్కో, జెన్కో ఆస్తులు ఏమి లేవు. మొత్తం పాడైపోయిన వైర్లు ఉంటాయి కదా, మన ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ వైర్ కూడా కుదవబెట్టిండు. ఆ తప్పులన్నీ బయటపడతాయనే ఈయన రావట్లేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఇది 80,000 లాభాల్లో ఉన్న విద్యుత్ సంస్థని 80,000 కోట్ల రూపాయల నష్టాల్లోకి తీసుకొచ్చిన గనుడు కేసీఆర్. మరి ఎందుకు ఈయనేమన్నా ఎలక్ట్రిసిటీ ఇంజనీరా, ఈయనేమన్నా విద్యుత్ రంగ నిపుణుడా? ఒక అకౌంటెంట్కి తక్కువ, చార్టెడ్ అకౌంటెంట్కి తక్కువ, అటెండర్కి ఎక్కువ అయిన ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి, అది యాక్చువల్గా ఇంజనీర్స్ ఉండాల్సిన ట్రాన్స్కో, జెన్కో, సిఎండి అనేది ఇంజనీర్ ఉండాలి. అలాంటిది అర్హత లేనివాడిని తీసుకొచ్చి, రిటైర్ అయినవాడిని తీసుకొచ్చి పెట్టి, ఆ ముసలోడి మీద తుపాకీ పెట్టి నువ్వు 80,000 కోట్ల స్కామ్ చేసినావు. అంటే అందరు రిటైర్డ్ ఆఫీసర్లు ఎందుకు పెట్టినామంటే నీ స్కాములు జరిగి విచారణ జరిగేటోపు వాళ్ళు చచ్చిపోతారు, నన్ను ఎవడేం చేయలేడని ఒక దుర్బుద్ధి. ఇది కేసీఆర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన వ్యక్తి, ఈ సమాజంలో డెమోక్రసీలో ఉండరాని వ్యక్తి. ఎందుకంటే ఒక విచారణ కమిషన్కి నేను రాను అంటున్నానంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, ప్రభుత్వాల మీద ప్రేమ లేదు. ఆయన తిన్నదంతా కక్కించాల్సిందే, జైలుకు పంపించాల్సిందే. ఆయన తిన్న ఈ 7 లక్షల కోట్ల అప్పు చేసిన బడా చోర్ 420కి 420 కేసీఆర్. ఈ 420ని జైలుకు పంపించి ఆస్తులు రికవరీ చేసేదాకా ప్రజా ఉద్యమాలు చేయాల్సిందే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అన్ని రకాల చర్యలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎందుకంటే ధనిక తెలంగాణని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత ఈ కచరాది, ఈ మహానుభావుడిది, ఈ తెలంగాణ జాతిపితది. కాబట్టి ఈ ఎంఎస్సి పొలిటికల్ సైన్స్, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసిన మహానుభావుడు ఖచ్చితంగా విచారణ కమిషన్కి రావాల్సిందే. రాకపోతే ఫామ్ హౌస్తో సహా ఆస్తులన్నీ వేయాల్సిందే. ఇవాళ బుడ్డోడు హిమాంశు గాడికి 13 ఎకరాలు వస్తుంది, వాడికి 18 ఏళ్ళు కూడా నిండలే, 33 ఎకరాలు వచ్చింది. మరి ఎట్లా వచ్చినాయి వీళ్ళ ఆస్తులు? ఇవాళ కేసీఆర్ నాతో పరిచయం అయినప్పుడు 2001లో ఆయన కుటుంబ పరిస్థితి ఏంది, కవిత పరిస్థితి ఏంది, కేటీఆర్ పరిస్థితి ఏంది, వీళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంది అనేది నాకు స్వయంగా తెలుసు. కొన్ని విషయాలు చెప్పకూడదు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఈయనకు ఒక్కడికే ఎకరాకి 1 కోటి రూపాయలు పంట వచ్చింది. ప్రపంచంలో ఎకరాకి 1 కోటి రూపాయలు పంట పండించి లాభం తీసుకున్న రైతు ఈయన అసలు రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. ఈయన ఒక కాళేశ్వరుడు, ఈయన పేరే కాళేశ్వరరావు.
ఈ వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అవుతాడని చెప్పే కేసీఆర్ 14 ఏళ్ళు ప్రజలందరినీ పిచ్చోళ్ళు చేసిండు. ఇప్పుడు కేసీఆర్ కొండెరిపప్పు అయిండు కాబట్టి ఆయన చేసిన స్కాములు బయటకు వస్తాయనే భయంతో ఈ కమిషన్ ముందుకు రావట్లేదు, కమిషన్కి హాజరు కావట్లేదు. అంటే కేసీఆర్ తనకి తాను నేరాన్ని ఒప్పుకున్నట్టే. ఇలాంటి వాళ్ళని 420 సార్లు ఉరిదీసినా తప్పులేదు. వేరే దేశాలతో అయితే రోజుకు 100 సార్లు ఉరిదీస్తారు. మొత్తం ఈయన తిన్న ఆస్తులన్నీ కక్కించాల్సిందే, లేకపోతే ఒక ప్రజా ఉద్యమం చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2 కమిషన్లు, కాళేశ్వరం కమిషన్ అయినా ఈ విద్యుత్ రంగ కమిషన్లు వేయడం, ఈ 2 కమిషన్లు ఏర్పాటు చేయడానికి అభినందనలు చెప్తూ ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్సులు పెట్టండి, ఆయన్ని పట్టకరండి, లేకపోతే పారిపోయే ప్రమాదం ఉంది. ఆయన కుటుంబ సభ్యుల్ని పాస్పోర్ట్లు సీజ్ చేయండి, వీళ్ళకి రెడ్ అలర్ట్ జారీ చేయండి. 40 మంది దొంగలు ఇప్పటికే దేశం వదిలిపోయారు. వీళ్ళు తిన్న 7 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కక్కించాల్సిందే, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఓన్లీ మాటల ప్రభుత్వం అవుతుంది. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ అప్పుల పాలైందంటే ఆ 7 లక్షల కోట్లు ఎక్కడికి పోయిందో లెక్క తీయాల్సిందే. ఒక కాళేశ్వరము, ఒక విద్యుత్ సంస్థలు కాదు, మొత్తం ఈ 10 సంవత్సరాల్లో 30 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. దాని మీద సోషల్ ఆడిటింగ్ జరగాల్సిందే. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ తిన్నదంతా కక్కించడానికి ఫామ్ హౌస్ మీద పడి దాడి కూడా చేస్తాం అవసరమైతే.